ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాళి వాహన సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం, ప్రత్యేక ఉత్సవాలతో శోభిల్లుతున్న కాణిపాకం పుణ్యక్షేత్రం. సుగంధ పరిమళ ద్రవ్యాలలో అంజనీ సుతిని దివ్యానుగ్రహం, కడప గాలిదేవర ఆంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం. మహానంది క్షేత్రంలో శివపార్వతుల పల్లకి ఉత్సవం, ఆది దంపతుల దర్శనంతో పులకితులైన భక్తులు. కడపలో శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు, గాజుల అలంకరణలో అమ్మవారి ఉత్సవ సోయగం. యాళివాహన సేవలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. సత్య ప్రమాణాల నిలయంగా అనుగ్రహిస్తున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అర్చకులు పార్వతీ నందనుడైన గణనాథుని ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన యాళివాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధులలో స్వామివారి ఊరేగింపు ఉత్సవం నయన మనోహరంగా సాగింది. బొజ్జగణపయ్య దర్శనం చేసుకుని భక్తులు జై గణేశ స్మరణలతో పరవశులయ్యారు. కడప నగరం పాత బస్టాండులో కొలువైన శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత అంజనీ సుతుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో రామబంటు శ్రీ ఆంజనేయ స్వామివారిని అలంకరించి నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. జై హనుమాన్ అని స్మరిస్తూ భక్తులు రామబంటును సేవించారు. జగత్తుకు ఆది దంపతులైన శివపార్వతుల దర్శనంతో భక్తులు ముగ్ధులయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవక్షేత్రంగా అనుగ్రహిస్తున్న మహానందిలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో పల్లకిపై సుందరంగా అలంకరించిన శ్రీ కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. సకల దేవత స్వరూపం గోవుమాతల్లి ముందు వెళ్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల పల్లకి ఉత్సవం విశేషంగా జరిగింది.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. మంగళప్రదమైన గాజుల అలంకరణలో శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారు దివ్య శోభితంగా అనుగ్రహించారు. కడప పట్టణం ఎర్రముకలపల్లిలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి ఉపచారాదులను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆభరణాలు, కనకాంబర పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, వాళ్ల జడతో అలంకార శోభితులైన అమ్మవారు వర్ణ శోభిత గాజులతో సుందరంగా దర్శనమిచ్చారు. భక్తులు సౌభాగ్యదాయిని శ్రీ చౌడేశ్వరీదేవి దర్శనం చేసుకుని ముగ్ధులయ్యారు. అమ్మవారికి అలంకరించిన ఈ గాజులను ఆలయ నిర్వాహకులు శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ప్రసాదంగా అందజేయనున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అభిషేక ద్రవ్యాలలో దివ్యంగా శోభిల్లారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు పంచామృతాలు, పసుపు, కుంకుమ, గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో మహాలక్ష్మి అమ్మవారికి అలంకరణలు జరిపి అష్టోత్తరాలతో అర్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ పాలిస్తేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు 10 రకాల ఫలరసాలు, పసుపు, కుంకుమ, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వామివారిని పుష్పాలతో చూడచక్కగా అలంకరించి లింగాష్టకాలతో అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం ఆలయంలో 3 రోజులు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, నివేదన జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత పవిత్ర సమర్పణ, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులు వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా, మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న
కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన
కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనా కాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం చిన్మయపురం గ్రామంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత శ్రీ అనంతేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అనంతేశ్వర స్వామివారికి ప్రాతకాల అభిషేక ఆరాధనలు జరిపి గంధం, కుంకుమతో అలంకరించి లింగాష్టకాలతో అర్చించారు. ఆపై పార్వతీదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించి సహస్రనామార్చన జరిపారు. తర్వాత శివపార్వతులకు నివేదన, హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. నంద్యాలలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. పట్టణంలోని సంజీవనగర్ రామాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వరునికి విశేష పూజలు జరిగాయి. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు జరిపి కవచధారణ చేశారు. లింగాష్టకాల సహితంగా స్వామివారికి నివేదన, నక్షత్ర, చక్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటా ఊరులోని తిరుపతి గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పౌర్ణమి సందర్భంగా అర్చకులు ఆలయ ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గంగమ్మ తల్లిని, శ్రీ మారియమ్మ తల్లిని సర్వాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కుంభహారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లిని దర్శించుకుని దీప నివేదనతో అమ్మవారిని సేవించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్యవేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతిని ప్రారంభించింది. ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయం. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాల్లో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి పుష్కరిణి హారతిని టీటీడీ ప్రవేశపెట్టింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువదేర్చి పట్టు పీతాంబరాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు మహామంగళహారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత భక్తులు ఓం నమశివాయ స్మరణలు చేస్తుండగా సుమధుర భక్తి సంకీర్తనలు వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల్ సేవలో భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. భాద్రపద మాసం సోమవారం శుభవేళ దక్షిణ కాశీగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రీకాళహస్తీశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. తొలుత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, మంచి గంధపు ద్రవ్యాలతో మృత్యుంజయునికి అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత గంధం, కుంకుమ, పుష్పమాలలతో మహాదేవునికి చూడచక్కటి అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగింది.
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవ. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన శ్రీగిరి ప్రదక్షిణను ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిళలు శ్రీగిరి దిగువ భాగాన ఉన్న గోశాలలో గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దాణా సమర్పించి గోవుకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి ఉత్సవమూర్తులకు పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపి కోలాట ప్రదర్శనలు, గోవిందనామస్మరణల నడుమ శ్రీగిరి ప్రదక్షిణోత్సవాన్ని నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ఈ ప్రాంతవాసుల ఇలవేల్పు, ఆరాధ్య దైవంగా అనుగ్రహిస్తున్న చల్లని తల్లి శ్రీ పోలేరమ్మ తల్లికి 5 రోజుల పాటు జాతరను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో తొలి రోజున గర్భాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సేవకులు పవిత్ర ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటోత్సవాన్ని సంబరంగా జరిపారు. పోలేరమ్మ తల్లిని స్మరిస్తూ భక్తులు ఘటోత్సవంలో పాల్గొని తరించారు. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు స్నాపనాభిషేకంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేసి తిరిగి ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం జరిపారు. ఆపై గర్భాలయంలో స్వామివారి బృహత్మూర్తికి, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవర్లకు, పరివార దేవతామూర్తులకు ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనాది పరిమళాలను స్వామివారికి సమర్పించి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపనాభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పాదగయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. చంద్రగ్రహణం అనంతరం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి ఉపాలయాల్లో కొలువుదీరిన అమ్మవార్లకు, పరివార దేవతామూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని దైవనామ స్మరణలతో పరవశులయ్యారు.
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్లో నెలవైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలో రుద్రాభిషేకం వేడుకగా జరిగింది. భాద్రపద మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ ఓంకారేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచదార, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించి హారతులు సమర్పించారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 77,117 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,765 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,10,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.